హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పుడు టైము 7:15 అయిందండి ఈవినింగు. ఇప్పుడు బయట చూస్తే మీకు మన ఇండియాలో 5 o'clock అప్పుడు వెదర్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ 9 o'clock అయినా కానీ ఇలాగే ఉంటుందండి, త్వరగా నైట్ అవ్వదన్నమాట. ఇప్పుడు 7:15 అయింది కదా, బయట ఇట్లా చూడండి, ఒకసారి బయటకు వచ్చాము గార్డెన్లోకి వివాన్ తీసుకొని. ఇగో చూడండి, గులాబీకి ఎన్ని ఫ్లవర్స్ వచ్చాయో, చాలా బాగున్నాయి కదా. ఇది కొత్తగా మొన్న బడ్స్ ఉన్నప్పుడు చూపించాను కదా మొగ్గల్లాగా, ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద ఫ్లవర్స్ అయినాయండి. కొంచెం లైట్ మంచి స్మెల్ వస్తుంది దీని నుంచి. చాలా అందంగా ఉంటాయండి. ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. లైట్ పింక్ ఉంది, ఎల్లో ఉంది, వైట్ ఉంది. ఒక్కొక్కరి ఇళ్ళ ముందు ఒక్కొక్క కలర్స్ ఉన్నాయండి. ఇక్కడ సింగిల్ ఈ రోజ్ చూడండి ఓపెన్ అవుతుంది, ఎంత బాగుందో. ఇది లైట్ మెరూన్ కలర్లో ఉంది, చాలా బాగుంది. హాయ్ చెప్తుంది చూడండి. గార్డెన్లో మొత్తం వెనక్కి వెళ్ళాము. ఇది ఆపోజిట్ హౌస్ అండి. ఇదిగో క్రాంతి వాళ్ళ ఇల్లు ఇది. చూడండి ఎంత 7-9 అయినా కానీ ఇలాగే ఉంటుందండి వెళ్తురు. తొందరగా నైట్ అవ్వదు. మా వివాన్ తీసుకెళ్ళి, అక్కడ ఉయ్యాల ఉంది కదా, ఉయ్యాల దగ్గరకి తీసుకెళ్ళి కొంతసేపు అలా ఊగుతూ చిల్ అవుతాడనమాట ప్రతిరోజు. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో కదా. ఇక్కడ ఎవ్వరూ బయట కనిపించరు. ఏదో ఎప్పుడో ఒకసారి కార్లు వస్తూ పోతూ ఉంటాయి. మార్నింగ్ టైంలోనైతే ఏదో వాకింగ్ ఒకరిద్దరు వస్తూ ఉంటారు, అంతకు తప్ప ఎవరు బయట కనిపించరండి. ఎక్కువ అందరూ బయట బ్యాక్ యార్డ్లో ఎంజాయ్ చేస్తూ ఉంటారు వీకెండ్స్. వివాన్ చూడండి హ్యాపీగా ఉయ్యాల్లో ఊగుతున్నాడు. ఇది మొన్న ఒకసారి చూపించాను వీడియోలో. ఇది వైలెట్ కలర్ అండి. ఇది అందులో బయట చూపించిన ఫ్లవర్ లైట్ పింక్ కలరు, చాలా అందంగా ఉంది కదా. ఇలాంటి ఇందులో చాలా కలర్స్ ఉన్నాయండి. ఇక్కడ నాకు నేమ్ అయితే తెలియదు ఇది, కానీ లైట్ మంచి స్మెల్ వస్తుంది, లైట్గా గాడిగా కాకుండా. వీళ్ళ ఇంటి చుట్టూ రకరకాలు ఉన్నాయండి ఫ్లవర్స్. మొన్న వెజిటేబుల్స్ కూడా వేసాము, అవి మొక్కలు కూడా వచ్చి అవి కూడా చూపిస్తాను. ఇదేంటో క్రీపర్ లాగా అల్లుకుంది, వైట్ చిన్న చిన్న ఫ్లవర్స్, చాలా బాగున్నాయి చెట్టు నిండా. ఎటు చూసినా గ్రీన్గా ఉంటుందండి. నాకైతే ఇక్కడ బాగా నచ్చింది అనమాట. ఇక్కడ వెదరు, ఇక్కడ చెట్లు పెంచడం అనమాట. ఎవ్వరు కూడా టచ్ చేయరు ఎన్ని పువ్వులు ఉన్నా కానీ. ఇది చూడండి, ఇది క్రోటను, ఏనుగు చెవుల్లాగా ఉన్నాయన్నమాట ఆకారము. చాలా బాగుంటుంది చూస్తానికి. ప్రతి సంవత్సరం స్నో టైంలో పోతుంది, మళ్ళీ ఈ సమ్మర్ రాగానే మళ్ళీ సర్వైవ్ అయ్యి ఇలా వచ్చేసింది అనమాట. బుషీగా చాలా బాగుంది. ఈరోజు ఈవినింగ్ నాని వేడివేడిగా మాకు చాట్ తయారు చేస్తున్నాడు. చాలా బాగా చేస్తాడండి చాట్. ఈరోజు బఠానీ ఉడకపెట్టి పక్కకు పెట్టుకున్నాడు. ఇప్పుడు దానిలో వాటర్ పోసి అందులో ఏవో సాసెస్ అవి వేశారు. ఇది ఆలు ఇవి చాట్లో వేసి ఆలు ఇలా చేసి ఉన్నాయండి. అవి ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాము చాట్ కోసము. అవ్వండి అంత దానిలో కారము, చాట్ మసాలా, ధనియా పౌడరు ఇవన్నీ వేస్తాడంట. నేను అడిగాను. అవి మొత్తం దగ్గరికి వచ్చేదాకా చేస్తూ ఉన్నాను. నాని చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, హలీం దగ్గర నుంచి అన్ని రకరకాల ఫుడ్ చాలా బాగా చేస్తాడు వంట. ఎప్పుడెప్పుడు చేస్తాడా అని వెయిట్ చేస్తాము నాని వంట కోసము. పిజ్జా కూడా సూపర్ చేస్తాడండి. నాకు నాని చేసే పిజ్జా అంటే చాలా ఇష్టం. నాకు ఎక్కడ ఏవి నచ్చవు అనమాట. ఫైనల్గా ఏవో ఇట్లా డెకరేట్ చేస్తున్నాడు అనమాట, ఏవో సాసులు వేసేసి. అదిగోండి మొత్తం సేవ్ చిన్న కారపూస ఉంటుంది కదా, దాంతో డెకరేట్ చేస్తున్నాడు. ఇవి ఆలు ఉన్నాయి కదా, అవి కొంచెం ఇట్లా చిప్పేసి ఆలు దానిపైన బఠానీ కర్రీ, ఇవి చేసిన ఉడికిచ్చిన బఠానీ కర్రీ సాస్ అవన్నీ వేసారు కదా, అది వేస్తున్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరిన్ని వంటలు, మరిన్ని విశేషాలు, మరిన్ని వీడియోస్ మీకోసం నేను షేర్ చేస్తానండి. ప్లీజ్ లైక్ చేయండి. ఇగో ఫైనల్గా ఇట్లా వచ్చింది, చూస్తే ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా మీకు కూడా. బాయ్ అండి.